కోసం కష్టపడతానంటూ ఈ కార్యక్రమాన్ని మీకోసం మీ అందరి కోసం ఊరూరు తిరగడానికి సర్పంచులను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని స్థానిక సంస్థల కోసం ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, భూపాలపల్లి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో మరి ఎదురు దెబ్బ తగిలినా ఇక్కడనే ఉంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ మరే వ్యాపకం పెట్టుకోకుండా ఏ వ్యాపారము చేయకుండా కేవలం మీ అందరికీ ఎప్పటికప్పుడు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ చీఫ్ విప్ పెద్దలు శ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి గారు, గౌరవ శాసన మండలి ఉపసభాపతి, మీకందరికీ కూడా సుపరిచితులు. మరి గతంలో ఎన్నికల్లో మెంబర్షిప్లో ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా వ్యవహరించిన పెద్దలు శ్రీ బండా ప్రకాశన్న గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పెద్దన్న పాత్ర తీసుకొని మరి మనందరినీ కూడా ముందుకు నడిపిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ గారు జిల్లా పరిషత్ శ్రీ సాంబారి సమ్మారావు గారు, గౌరవనీయులు తమ్ముడు ఆనాడు కేయూలో మీ భూపాలపల్లి బిడ్డ, కేయూలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు వాసుదేవ్ రెడ్డి గారు, మొన్ననే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మరొక తమ్ముడు యువ నాయకుడు ఉత్సాహవంతుడు ఏనుగు రాకేష్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న భూపాలపల్లి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మన్నించాలి వరంగల్ ఈస్ట్ మాజీ శాసనసభ్యులు సోదరులు నన్నపనేని నరేందర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి, కొద్దిగా వెనుక కూర్చున్నావు రాజన్న కనవడలే ఏమనుకోకు, పెద్దలు శ్రీ రాజిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న భూపాలపల్లిలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అదే మాదిరిగా మీడియా మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల మీటింగ్ అనుకొని వచ్చి ఇప్పుడు దగ్గర ఏడైతున్నట్టుంది 6:30 అవుతుంది, 2 గంటల మీటింగ్ అనుకొని వచ్చి 4-4:30 గంటలు ఆలస్యమైన ఓపికగా ఉన్న మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఈరోజు పెద్దలు రాజిరెడ్డి గారు ఒక మాట అన్నారు, మరి భవిష్యత్తులో మాతృ సంస్థ అయిన బీఆర్ఎస్ గెలవాలి, అట్లాగే బొగ్గుగని కార్మిక సంఘం కూడా గెలవాలి వచ్చే సంవత్సరం అనే మాట వారు చెప్పినారు. నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, అదేవిధంగా సోదరులు రాజిరెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, ఏమైనా చిన్న చిన్న గ్యాప్ ఉంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఇప్పటి నుంచే వాటిని పరిష్కారం చేసుకొని సమన్వయంతో పోతే స్థానిక సంస్థల్లో గెలుస్తాం, టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలుస్తాం, గుర్తింపు సంఘం ఎన్నికల్లో, తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా డంకా బజాయించి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న నాయకులు, కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఇటు పార్టీలో ఉన్నారు, అటు టీబీజీకేఎస్లో కూడా ఉన్నారు. ఇప్పుడే ఒక తమ్ముడు, ఆ తమ్ముడు పేరు తమ్మా శ్రీకాంత్, ఒకసారి చేయి చూపెట్టు, లేబా అక్కడ ఉన్నాడు, ఆ తమ్ముడు టీబీజీకేఎస్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న మనం ఎన్నికలకు పోతే అనుకోకుండా 1.8% తేడాతోని మనం ఓటమి పాలైతే జీర్ణించుకోలేక ఈ తమ్ముడు శ్రీకాంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిన్నపిల్లగాడు, బహుశా 25-30 ఏళ్ళు ఉంటాయో లేవో. ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా చెప్పులేసుకోకుండానే ఉంటా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మరి నిబద్ధతతో అటు టీబీజీకేఎస్లో ఇటు పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. ఇట్లా నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు, ఇవాళ మన ఆడబిడ్డ మన అక్క సత్యవతి అక్క కూడా అట్లాగే ప్రతిజ్ఞ చేసింది. ఈ రోజు కూడా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నది. నేను అడిగిన అక్కను,
మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నావు, వద్దక్క చెప్పులేసుకో అంటే నేను వేసుకోనన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను చెప్పులేసుకోకుండానే తిరుగుతా, ఎంత కష్టమైనా, ఎంత ఎండైనా, ఎంత బాధ అయినా అని చెప్పి అక్క కూడా అంతే కమిట్మెంట్తో ఆమె కూడా ఉన్నది. నేను ఇద్దరి గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నిబద్ధత, అంకిత భావం, నాయకుడి పట్ల ఆరాధనా భావం, తిరిగి పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కమిట్మెంట్తోనున్న యంత్రాంగం కింది నుంచి మీ దాకా ఉండడం మనం చేసుకున్న అదృష్టం. నేను భూపాలపల్లిలో మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా. నేను ఇవాళ అక్కడ షాయంపేట నుంచి మొదలైతే ఇక్కడ దాకా చాలా మంది సోదరులను కలిసినా, చాలా మందిని మాట్లాడిచ్చినా, చాలా మందితోని ఫోటోలు కూడా దిగినా, కొంతమందితోని కొద్దిసేపు ముచ్చట కూడా పెట్టినా. మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు సమ్మారావు గారు చెప్పినట్టు నాకు నిజంగా కూడా ఒకటి అనిపించింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడే ఎక్కువ జోష్ ఉన్నది, ఎక్కువ ఉత్సాహం ఉన్నది, ఎక్కువ ఆదరణ కూడా కనబడ్డది. అప్పుడు కొద్దిగా చల్లబడ్డట్టున్నారు అధికారం ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు బాగా కసి మీద ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఒక తమ్ముడు అడిగిండి నన్ను, అన్నా ఇక్కడ నాయకత్వం విషయంలో మీరు స్పష్టత ఇవ్వాలి అని చెప్పిండు. స్పష్టత విషయంలో నేను మీకు చాలా స్పష్టంగా, మీకు ఏమాత్రం అనుమానం లేకుండా చెప్తా ఉన్నా. పెద్దలు రమణారెడ్డి గారు నిజానికి చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. ఒకనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్గా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2009లో వారితో పాటు నేను కలిసి పనిచేసిన. మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, పెద్దలు మన తెలంగాణ శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ గారు మధుసూనాచారి గారిది కూడా ఈ ప్రాంతమైన విషయం మీకు తెలుసు. మధుసూనాచారి గారి విషయంలో 2001 నుంచి కేసీఆర్ గారితో ఆయన ఉన్నారు కాబట్టి, ఒక సోదరుడుగా ఉన్నాడు కాబట్టే కేసీఆర్ గారు వారికి మొట్టమొదటిసారి తెలంగాణ శాసనసభ ఏర్పడంగానే ఇటు శాసనసభకు స్పీకర్గా అవకాశం ఇచ్చినారు, అటు చైర్మన్గా మండలిలో కూడా స్వామి గౌడ్ గారికి అవకాశం ఇచ్చి, ఇద్దరు బీసీ బిడ్డలకి పెద్దపీట వేసి ఇటు శాసనసభలో అటు మండలిలో ఇద్దరు పెద్ద మనుషులకు అవకాశం ఇచ్చి వారికి అద్భుతంగా అభివృద్ధి కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. ఆ తర్వాత అనుకోకుండా 2018లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చినా భూపాలపల్లిలో మనం ఓటమి పాలు కావడం జరిగింది. రమణారెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది. గెలిచిన తర్వాత ఆనాడున్న పరిస్థితుల్లో రమణారెడ్డి గారిని నేనే ఆహ్వానించిన, వారితో పాటు కొంతమంది మిత్రులను కూడా నేనే ఆహ్వానించిన. ఎందుకంటే ఆనాడున్న పరిస్థితుల్లో మీరు రండి కలిసి పనిచేద్దామని ఆహ్వానిస్తే ఒక్క కండిషన్ కూడా పెట్టలే, నాకు ఫలానాది కావాలని అడగలే. అన్నా నాకు కేసీఆర్ చేసిన కాళేశ్వరం నచ్చింది, కేసీఆర్కు రైతుల పట్ల ఉన్న ప్రేమ నచ్చింది, నాకంటూ నేనేం అడగను, నా నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం సహకరించండి అని చెప్పి రమణారెడ్డి గారు వచ్చి మనతో చేరినారు. చేరిన తర్వాత కూడా మధుసూనాచారి గారికి కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం వల్ల మధుసూనాచారి గారిని కూడా కేసీఆర్ గారు ప్రత్యేకంగా పిలిచి వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా మరొక అవకాశం కూడా ఇచ్చి శాసన మండలికి పంపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మన ప్రభుత్వం పోయింది. మన ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత మన పార్టీ 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మనకు 3 ప్రోటోకాల్ పదవులు ఉన్నాయి రాష్ట్రంలో. ఒకటి, కేసీఆర్ గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. అట్లాగే శాసన మండలిలో ఉపాధ్యక్షులుగా పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారు ఉన్నారు. మూడవది, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఒక కేబినెట్ ర్యాంకులో ఉండే పోస్టు. కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద మధుసూనాచారి గారి మీద ఉన్న ప్రేమ వల్ల వారిని ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చి వారికి అక్కడే పనిపెట్టినారు. ఇవాళ మధుసూనాచారి గారికి కేసీఆర్ గారు గౌరవం ఇవ్వడమే కాకుండా వారిని ఇక్కడ భూపాలపల్లిలో పొలిటికల్ గా ఇబ్బంది అయినా అక్కడ హైదరాబాద్ తీసుకుపోయి ఒకవైపు పార్టీ పనులు చూడండి, మరొక వైపు శాసన మండలిలో వ్యవహారాలు చూడండి అని చెప్పి వారికి అక్కడ బాధ్యత అప్పచెప్పినారు. కాబట్టి స్పష్టత మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గంలో రమణారెడ్డి గారి నాయకత్వంలోనే ముందుకు పోతాం. ఇలా కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎవరికి కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. పార్టీకి అందరు కావాలి, పార్టీకి అందరు కావాలి. పెద్దలు మధుసూనాచారి గారు ఆగండి పెద్దలు మధుసూనాచారి గారు వారంటే మా అందరికీ అపారమైన గౌరవం ఉంది. నాకు, బండ ప్రకాష్ అన్నకు, అక్కకు అందరికి గౌరవం ఉంది. కానీ
వారి సేవలు ఎట్లా వినియోగించుకోవాలో కేసీఆర్ గారికి తెలుసు కాబట్టే వారికి అవకాశం ఇచ్చి అక్కడ పెట్టుకున్నాం. అదేవిధంగా రమణారెడ్డి గారికి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పి ఈ నియోజకవర్గంలో పార్టీని నడిపించే బాధ్యత వారికి కేసీఆర్ గారే అప్పచెప్పినారు. ఇందులో ఎవరికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. రెండో మాట, కొద్దిసేపు ఉర్రకరావు గివి చేసి ఆగమైరు, మీరంతా పిచ్చి పిచ్చి చేసి ఆగమైరు. చెప్పేది నా లాగు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఉంటారు అభిమానులు సహజంగా మత్స్యనాచారి గారికి కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను వారితో కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇంట్లో సాయంత్రం ఏం కూర వండాలి అంటే ఇంట్లో నలుగురు ఉంటే 4 ఆలోచనలు ఉంటాయి. ఒకళ్ళు వంకాయ తింటా అంటారు, ఒకళ్ళు బెండకాయ తింటా అంటారు, ఒకళ్ళు చికెన్ లేదా అంటారు, ఇంకోళ్ళు మటన్ లేదా అంటారు. 4 రకాల ఆలోచనలు ఉంటాయి. మరి గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం, భూపాలపల్లి నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అందులో తప్పకుండా మత్స్యనాచారి గారి అభిమానులు కూడా ఉంటారు. నేను వారిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. ముందు మాతృ సంస్థను కాపాడుకుందాం, కూసున్న చెట్టును కాపాడుకుందాం. చెట్టు బాగుంటే తల్లి చెట్టు బాగుంటే తల్లి బాగుంటేనే పిల్లలు బాగుంటారు, అందరం బాగుంటాము. కూసున్న చెట్టును అందరం కలిసి నరుక్కుంటే ఎవరికి జాగా ఉండదు, టికానా ఉండదు, మొత్తం అందరం నష్టపోతాము. అక్కడ పెద్దలు వారిని చూసుకుంటారు, కేసీఆర్ గారు చూసుకుంటారు. ఇక్కడ రమణారెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కలుపుకపోతారు. నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, రమణారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు దయచేసి బేసిజానికి పోకండి, అందరినీ కలుపుకొని పోండి. ఒక తండ్రి పాత్రలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎవరైనా గతంలో మీతో కొంత అభిప్రాయ భేదాలున్నా దగ్గరికి తీసుకోండి, పిలుచుకోండి, మాట్లాడండి, అందరినీ కలుపుకోపోండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలుపు గుర్రం అయితే వీళ్ళ మనిషా వాళ్ళ మనిషా కాదు, తప్పకుండా రాష్ట్ర పార్టీ నుంచి కూడా అబ్జర్వర్లు వస్తారు. వాళ్ళకే అవకాశం ఇచ్చి పార్టీ గెలుపు ముఖ్యంగా పనిచేద్దాం, పార్టీ గెలిచే విధంగా ముందుకు పోదాం. భూపాలపల్లిలో వ్యక్తులతో కాకుండా వ్యవస్థ శాశ్వతంగా ఉండే విధంగా అద్భుతంగా నిర్మాణం చేసుకుందామని చెప్పి నేను పెద్దలు రమణారెడ్డి గారిని, జ్యోతి గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇంకా స్పష్టత వచ్చిందా? క్లియరా? రైట్. రెండో మాట, ఇక్కడికి వస్తా ఉంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆ వార్త చూస్తే, నాగర్ కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ ఇక్కడ మేము బయలుదేరి వస్తుంటే కార్లో నేను, సత్యవతక్క, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అప్పుడే వార్త వచ్చింది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, ఆయన సొంత ఊరున్నది నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లె. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక బీసీ హాస్టల్లో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తోని వాళ్ళందరినీ అర్జెంటుగా దవాఖానకు తీసుకుపోయి నాగర్ కర్నూలు ఆసుపత్రిలో షరీక్ చేసిందని చెప్పి వార్త వస్తూ ఉంది. నిజంగా చూస్తే కడుపులో దేవినట్టు అయింది. ఇది మొదటిది కాదు జరిగింది సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చినాక 20 నెలల్లో ఇప్పటికి దగ్గర 2-3 వేల మంది పిల్లలు అవస్థపడి ఆసుపత్రుల పాలైన గురుకులాల్లో. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ పిల్లలు కావచ్చు, ఎవరైతే ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో 1022 గురుకులాల్లో ప్రభుత్వమే తల్లి పాత్ర, తండ్రి పాత్ర మొత్తం తీసుకొని బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, భోజనం సర్వం ప్రభుత్వమే చూసి మంచిగా చూసుకుంటుందని చెప్పి మరి వాళ్ళ పిల్లలను మనకప్పచెప్తే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన సొంత జిల్లా కాదు మొత్తం రాష్ట్రంలోని ప్రతి హాస్టల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఆహారం బాగలేక, బువ్వ చక్కగా పెట్టే తెలివి లేక, పట్టించుకునే నాదుడు లేక ఇవాళ పిల్లలు 100 మందికి పైగా పిల్లలు ఇప్పటికే చచ్చిపోయింది. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే, మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా, ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట, ఎల్ల రైజింగ్? తెలంగాణ రైజింగ్ అంటే గిదేనా? ఏంది పిల్లల మరణాల్లో రైజింగా, ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా, ఎల్ల రైజింగు? గురుకులాలను నాశనం చేయడంలో రైజింగా, ఎల్ల రైజింగ్ ఉన్నది? ఇంత అధ్వానమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి చేసినాం. 4 రోజులు నాటకాలు చేసిండ్రు. నిజంగానేమో చేస్తారనుకున్నా నేను. కలెక్టర్లను పోయి వండుకోమన్నారు, ఎమ్మెల్యేలు పోయి చూడాలన్నారు, మంత్రులు పోయి హాస్టల్ నిద్ర చేయాలి, అట్లయితేనే పరిస్థితి బాగుపడుతుంది అన్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా వేదిక మీద ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు దయచేసి ఎట్లాగూ ప్రభుత్వం పట్టించుకోదు,
మీరన్నా దయచేసి ఎక్కడ వాళ్ళక్కడ పూనుకోవాలి. మనందరం కూడా మన కార్యకర్తలతో సహా మన విద్యార్థి నాయకులతో సహా ప్రతి గురుకులాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందర్శిద్దాం. మనమే పోదాం. భూపాలపల్లిలో కూడా దయచేసి మనమే పోవాలి. ప్రతి హాస్టల్కి పోవాలి. ఎందుకంటే వర్షాకాలం వానలు పడుతున్నాయి. పిల్లలకు ఈజీగా సీజన్ మారినప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు వస్తాయి. మామూలు మనుషులకే సీజన్ మారినప్పుడు వైరల్ రోగాలు అసొంటి అన్నీ వస్తాయి. అక్కడ ఆహారం బాగలేకపోయినా, వండే కాడ పరిస్థితి బాగలేకపోయినా పోయేది మన పిల్లలే. దయచేసి నేను కోరుతా ఉన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం బాధ్యతగా తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లను మనమే తిరుగుదాం. మనమే అక్కడి పరిస్థితులు మళ్ళొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చేద్దామా వద్దా? లేకపోతే ఎవల పిల్లలు మాకెందుకు అంటారా? మీరు కూడా వాళ్ళు మన పిల్లలే. 5-6 లక్షల మంది పిల్లలు, మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే బంగారు తునకలై రేపు భవిష్యత్ భారతానికి భవిష్యత్ తెలంగాణకు నిర్మాతలు వాళ్ళు. అటువంటి పిల్లలు ఆగమైతుంటే చూసి ఊకుంటే మనకు కూడా పాపం తగులుతుంది. ఎట్లాగీ దున్నపోతు ప్రభుత్వం పట్టించుకోదు, మనమన్నా పట్టించుకోవాలి, వాళ్ళని నిద్ర లేపాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఇంకా ఘోరం ఏంటంటే అందాల పోటీలు పెట్టిండు ముఖ్యమంత్రి. అందగత్తలందరినీ ఒక నెల రోజుల పాటు తెలంగాణలో ఈడికి ఆడికి ఆడికి తిప్పిరు. మన రామప్ప గుడి కాడికి, భద్రకాళి కాడికి, ఆడికి ఈడికి. భద్రకాళి గుడి కాడ మన ఆడోళ్ళతోనే వాళ్ళ కాళ్ళు గడిగిపించిండు, చాలా చేసిండు. ఆఖరికి తీసుకుపోయి హైదరాబాద్లో ఒక ప్యాలెస్లా భోజనం పెట్టిండు. అక్కడ ఎంతనాటో తెలుసా? ఒక్కొక్క ప్లేట్ భోజనం ₹1,00,000. అందాల పోటీలో పాల్గొన్న అందగత్తెలకు, వాళ్ళని చూసితందుకు వచ్చి మరి అక్కడ సొల్లుగార్చిన సన్నాసులకు అందరికి కలిపాట ఒక్కొక్కరికి ₹1,00,000 భోజనం అట. ఒక ప్లేటు భోజనం 1,00,000. ముఖ్యమంత్రి గారు మా వేములవాడకు వచ్చిండు, రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి. ఏదో రివ్యూ అని వచ్చిండు. ఏం చేసిండో ఎవరికి ఎరకలేదు. వచ్చిండు, వచ్చి తర్వాత ఏదో రివ్యూ మీటింగ్ పెట్టిండు. అక్కడ కూడా బువ్వ పెట్టిరు. పెడితే ఒక్కొక్క ప్లేట్కి ఎంత వేసిరు తెలుసా బిల్లు? ₹1,35,000. మరి బంగారం తిన్నారో ఏం తిన్నారో నాకైతే తెలియదు, కానీ ₹1,35,000 ఒక ప్లేటుకు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అందాల పోటీలకేమో ₹1,00,000 బువ్వ పెడతావు. ఏమ్లాడకు నువ్వు వస్తే ₹1,35,000 బిల్లు రాసుకుంటారు. మా పిల్లగాన్లకు బువ్వ పెట్టేందుకు ₹100-150 లేవా నీ ప్రభుత్వం కాడ? సరైన బువ్వ పెట్టేస్తలేదా? గది కూడా కష్టమే అవుతుందా ఈ ప్రభుత్వానికి? దానికి కూడా కేసీఆర్ని తిడతావా ఇక రేపు? ఆఖరికి అది కూడా కేసీఆర్ని తిడతావా మళ్ళా? అందుకే ఈ మాట మీరు పోయినప్పుడు మాట్లాడాలి. హాస్టల్లకు పోయినప్పుడు ఆ పిల్లలకు చెప్పాలి, పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలి, అక్కడ వంట వండుతున్న ఆయాలకు చెప్పాలి, టీచర్లను అడగాలి, ఏం జరుగుతున్నది, ఏం లోపం ఉంది నిలదీయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడే రమణారెడ్డి గారు ఒక మాట అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మా జిల్లాలోనే ఉన్నది, మా నియోజకవర్గం మా కూతవేడు దూరంలో ఉన్నది. ఆ ప్రాజెక్టు మొత్తం తెలంగాణకి మణిహారం అని. మీకు ఒక్క మాట నేను చెప్తా, దయచేసి ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కాళేశ్వరం మీద జరుగుతున్న కుట్రలు, కేసీఆర్ మీద జరుగుతున్న కుట్రలు, మన పార్టీ మీద జరుగుతున్న కుట్రలు మీకు అర్థం కావాలి. 2 పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలు మీకు అర్థం కావాలి. ఒక్క నిమిషం దయచేసి జాగ్రత్తగా వినాలి. తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది. ఇట్లా ఒక గుడిసె లెక్క తెలంగాణ ఉంటుంది. మనం భౌగోళికంగా అంటే గుడిసె లెక్క ఇట్లుంటే ఒక వరుసకెళ్ళి గోదావరి పోతుంది, ఇంకో వరుసకెళ్ళి కృష్ణానది పోతూ ఉంటుంది. గోదావరి ఏమో సముద్ర మట్టానికి 80 మీటర్ల మీద గోదావరి వారుతుంది. కృష్ణానది ఏమో 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది వారుతుంది. అదే మన హైదరాబాద్ నగరం ఏదైతున్నదో 530 మీటర్ల మీద ఉంటుంది. 535 మీటర్ల మీద మన రాజధాని అక్కడ ఉంటుంది. ఇక్కడ 80 మీటర్ల కాడ ఉంటుంది గోదావరి, అక్కడ 110 మీటర్ల కాడ కృష్ణ ఉంటుంది, గిట్లా తెలంగాణ ఉంటుంది. మరి నీళ్లు పైకి తేవాలి, మన పొలాలకు నీళ్లు రావాలి, మన ఇండ్లకు తాగునీరు కావాలి. అట్లాగే మరి రేపు పరిశ్రమ ఎవరైనా పెడితే ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులను ఇంకో కాడనో పరిశ్రమ పెడితే దానికి కూడా నీళ్లు కావాలి. మరి ఏం చేయాలి? మీ అందరూ రైతు బిడ్డలు భూపాలపల్లిలో, మీ అందరు నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు పొలంలో బోరింగ్ వేస్తారు, బోరింగ్ వేసినాక నీళ్లు గుంజాలి, పైకి భూమిలోకి వెళ్ళి పైకి గుంజాలి. 5 HP 3 HP మోటార్ పెడతారు. మీ వాగులకి వెళ్ళి కూడా నీళ్ళు ఎత్తుకోవాలి. మరి చలివాగో ఇంకోటో నీళ్లు గుంజాలంటే మోటార్లు పెట్టన్నా? మరి అట్లాగే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే, ఆయన నాయకత్వంలో ఇక్కడ కింద 80 మీటర్ల కాడ ఎక్కడనైతే మేడిగడ్డ ఉన్నదో అక్కడికి వెళ్ళి గోదావరి నీళ్ళు, ఎందుకంటే అక్కడ పుష్కలంగా ఉంటాయి, ఎర్రటి ఎండలు ఉండంగా కూడా మొత్తం రాష్ట్రంలో చెరువులు ఎండిపోంగా కూడా ఏడ దొరుకుతాయి నీళ్లు అంటే అక్కడ పక్కా దొరుకుతాయి. ఎందుకంటే ఆడికి వెళ్ళి ప్రాణహిత ఇంకా వేరే నదులన్నీ గోదావరి అన్ని కలిసి
మరి అక్కడికి వస్తాయి కాబట్టి ఎర్రటి ఎండాకాలంలో కూడా అక్కడ పక్కా నీళ్లుంటాయి కాబట్టి అక్కడ పాయింట్ పట్టి ఆడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసి 2 టీఎంసీల నీళ్ల కోసం మొదలు 2 టీఎంసీలు. ఒక టీఎంసీ అంటే మీకు బండ లెక్క చెప్తా. హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చిర్రా మీరంతా? ట్యాంక్ బండ్ పోయినరా? హుసేన్ సాగర్ చూసిర్రా? హుసేన్ సాగర్ 1 టీఎంసీ. మీరు చూసే ఆ పెద్ద చెరువు హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ 1 టీఎంసీ. అసొంటి హుసేన్ సాగర్లు రోజుకు 2 ఎత్తిపోసేటట్టు 80 మీటర్లకు వెళ్ళి 618 మీటర్లకు పైకి తీసుకుపోయే ప్రాజెక్టే కాళేశ్వరము. ఏదో చిన్న సిత్క ప్రాజెక్ట్ కాదు. మీరు ఎట్లయితే ఒక 5 HP మోటారు 3 HP మోటార్ పెట్టి గుంజుతారో మీరు మీ పొలంలా, అట్లాగే మేడిగడ్డ కాడికెళ్ళి నీళ్లు లేపి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ఆడికెళ్ళి పైకి మరి ఒక సొరంగ మార్గం ద్వారా మళ్ళా ఎల్ఎండి దాకా ఆడికెళ్ళి మళ్ళీ పైకి లిఫ్ట్ ద్వారా మనకు అటు రాజరాజేశ్వర సాగర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, గంధమల్ల, బస్వాపూరు, ఆ పైకి మల్కపేట, ఇంకా ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు అదే మిడ్ మానేర్ నుంచి మళ్ళీ పైకి ఒకవేళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా నీళ్లు కావాలంటే రివర్స్ పంపింగ్ ద్వారా అదే వరద కాలువను వాడుకొని ఉల్టా నీళ్లను ఎత్తిపోసే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇదో ఆల్తుపాల్తు ముచ్చట కాదు. ఏదో ఒక వాగుల లిఫ్ట్ పెట్టి గీడికి నీళ్లు పోసే ప్రాజెక్టు కాదు. 80 మీటర్లు సముద్ర మట్టానికి మీదికెంచి 618 మీటర్లు కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటే హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉన్నది. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు శాశ్వతంగా 15 టీఎంసీలు అంటే 15 హుసేన్ సాగర్లతో సమానమైన ఒక రిజర్వాయర్ను హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు వచ్చే 50-100 ఏళ్లు హైదరాబాద్ 3 కోట్ల జనాభాకు పోయినా డోక లేకుండా తాగునీటికి కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ల ముందు సూపుతో కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఇంతకుముందు నేను చెప్పినట్టు 15 రిజర్వాయర్లు. ఇప్పుడు నేను చెప్పిన కొండపోచమ్మ, రంగనాయక, మల్లన్న, గంధమల్ల, బస్వాపూరు, రాజరాజేశ్వర సాగరు, మల్కపేట ఇవన్నీ అందులో భాగం. 21 పంపింగ్ హౌజులు. మీరు ఒక్కొక్క కిందికెళ్ళి బోరింగ్ల నీళ్లు గుంజాలంటే 3 HP 5 HP మోటార్లు ఎట్లయితే వాడతారో మరి 2 టీఎంసీల నీళ్లు గుంజాలంటే చిన్న చిత్క పంపులు సరిపోవు కదా. ఒక్కొక్క పంపు, బాహుబలి పంపు 140 మెగావాట్ల పంపులు. ఒక్కొక్క పంప్ హౌస్ లో 21 పంపులు. ఒక్కొక్క పంపు కెపాసిటీ 140 మెగావాట్లు. ఒక గంత పెద్ద కథ కాళేశ్వరం. అంటే ఇలా మొత్తం కాళేశ్వరం కింద మీరు చూస్తే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు అంటే పారే కాలువలు. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. కాలువలు మంచిగానే ఉన్నాయి, సొరంగ మార్గాలు మంచిగానే ఉన్నాయి, 15 రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, పొక్తా ఉన్నాయి. 3 బ్యారేజీలలో 2 బ్యారేజీలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఒక్క బ్యారేజీలో 85 పిల్లర్లుంటే ఆ 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కింది కుంగింది. అది కూడా నేను ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా అనుమానం అయితే అప్పుడు మనం ఎలక్షన్లలో ఉన్నాం. నా అనుమానం అయితే ఈ లుచ్చా కాంగ్రెస్ గాళ్ళే ఏదో ఒకటి చేసిరు. దాన్ని కూడా ఆ రోజు ఓటమి, ఎందుకంటే వాళ్ళకి ఎరుకైపోయింది ఈ కాళేశ్వరము ఇంత మంచి పేరు తెస్తాంది. 12వ స్థానంలో ఉండే మొత్తం తెలంగాణ భారతదేశంలో 2014లో వరి ధాన్యం ఉత్పత్తిలో వరి వండి చుట్ల 12వ స్థానంలో ఉండే తెలంగాణ. అసొంటి తెలంగాణ కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి చెరువులు నింపుకొని, కాలువలు నింపుకొని, భూగర్భ జలాలు పైకొచ్చి బ్రహ్మాండంగా పంజాబ్ను, హర్యానాను వెనుకకు నూకేసి నెంబర్ 1 అయింది భారతదేశంలో అంటే కాళేశ్వరం పుణ్యం. మరి కేసీఆర్ 100 ఏళ్ల కోసం హైదరాబాద్కు డోకా లేకుండా నీళ్లు ఇచ్చినాక, మంచిగా రైతులకు నీళ్లు ఇచ్చినాక, పటిష్టంగా చెక్ డ్యాములు కట్టినాక ఇక మననేవాడు దేక్తాడు రాబోయ్ ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీద వేయాలని చెప్పి మరి 1,00,000 కోట్ల కుంభకోణం అని లబలబా అని డబ్బల రాళ్ళే చూపినట్టు కిందికెళ్ళి మీద దాకా కాంగ్రెస్ వాళ్ళంతా అదే క్యాసెట్ వేసారు. మొన్న రేవంత్ రెడ్డి మామ చెప్పిండు, పద్మారెడ్డి ఆయనకు పిల్లనిచ్చిన మామ, ఆయన ఏమన్నాడు ఎరికేనా? ప్రాజెక్టు ఖర్చు అయిందే 80,000 కోట్లు, ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు. ఇక 1,00,000 కోట్ల కుంభకోణం మెడికల్ అయితే అది రాజకీయం ముచ్చట, బక్వాస్ మాట అన్నాడు. ఏది పిల్లనిచ్చిన మామ. ఇక మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా ఆయన పెద్ద మనిషి పోయి చెప్తే బాగుండు.
ఏదేదో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. కానీ ఇంకా ఘోరం ఏంటంటే, సరే 2 పిల్లర్లకు కొద్దిగా కుంగినాయి, అదేం మొత్తం కొట్టుకపోలే, ఏం కాలే. ఎవరన్నా ముఖ్యమంత్రి సరే ఆయనకు కావాల్సిన పదవి వచ్చింది, అబద్ధాలు ఆడిండు, కింద మీద మొత్తానికి పడ్డాడు, ఈ పార్టీలకి ఆ పార్టీలకు జంపు కొట్టిండు, ఆఖరికి ముఖ్యమంత్రి సీట్ అయితే పట్టిండు. ఇక పడ్డాకనే నిజాలు చెప్పాలి కదా. అప్పటిదాకా సరే ఏదో ఉల్టా పుల్టా మాట్లాడినా, ఎందుకంటే అది కాళేశ్వరం ఏమైనా కేసీఆర్ ఇంటి ఆస్తా, కేసీఆర్ గారు ఆస్తా, మేడిగడ్డ కాదు కదా. రాష్ట్ర ప్రజల పైసలతోని రాష్ట్రానికి శాశ్వతంగా, దేశానికి శాశ్వతంగా ఉండిపోయే ఒక అద్భుతమైన నిర్మాణం కాళేశ్వరం. ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న మా పిల్లల్ని అడుగుతా ఉన్నా, మా తమ్ముళ్ళని అడుగుతా ఉన్నా, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను మీకు కాళేశ్వరం గొప్పతనం అర్థం కావాలంటే ఒక్కసారి ఫోన్ తీయండి జర, మీ ఫోన్ అందరూ ఒకసారి మీ ఫోన్ గుంజురు బయట. గూగుల్ కోన్రి, గూగుల్ ఎరికేనా లేదా? ఎరుకున్న వాళ్ళు గూగుల్ కోన్రి. గూగుల్లా తెలుగులో కొట్టేటోళ్ళు తెలుగులో కొట్టుర్రి, ఇంగ్లీష్లో కొట్టేటోళ్ళు ఇంగ్లీష్లో కొట్టుర్రి. తెలుగులో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని కొట్టుర్రి. ప్రపంచంలో కొట్టుర్రి, నన్ను కొట్టకుర్రి, దాన్ని కొట్టుర్రి. ప్రపంచం, నాకు డైలాగులు కొట్టురు కాదురా భయ్. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలుగులో కొట్టుర్రి. ఏమొచ్చింది? ఎవరైనా అంగ్రేజీ పిల్లగాళ్ళు ఉంటే అంగ్రేజీలో కొట్టుంది. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కొట్టుర్రి. నీకు తెలుసురా భయ్, వాళ్ళకి తెలుస్తలేదు, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే, సరే నేనేదో చెప్పినా అనుకో, గూగుల్ అయితే అవ్వద్దని చెప్పదు కదా, ఏది నిజమో గదే చెప్తుంది కదా. టెక్నాలజీ అదే, మనిషి కాదు కదా. మరి గూగుల్ చెప్తాంది ఈరోజు, ఇండియాలో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? మీ భూపాలపల్లిలో ఉన్నది. గది యాద పెట్టుకోండి. తెలంగాణలో ఉన్నది, మీ భూపాలపల్లిలో ఉంది. గది మనం చేసిన పని, కానీ మనం చెప్పుకోలే. కథ ఏంటంటే, మీ భూపాలపల్లిలో ఉన్నదని మీరు మర్చిపోయినరు, తెలంగాణలో ఉన్నదని మేము మర్చిపోయినాం. మనది మనం చెప్పుకోలే, అందరికీ అన్నిరికే కదా అనుకొని ఎవరో తువాల వాళ్ళు వేసుకొని ఇట్లా తుడుచుకుంటా పీకినాం. దాంతో ఆయన కింద పడ్డాం. ఎందుకంటే చేసిన పని చెప్పుకోవాలి కదా, చెప్పుకోలేం మనం. కేసీఆర్ గారు పని చేసిండు, మనం చెప్పేది ఉండే, మన పని చెప్పుడు కింది దాకా. కానీ మనం ఏం చేసినాం? ఇగో నేను ఇప్పుడు మంచిగా పనిచేసిన అనుకో భూపాలపల్లిలో, మా ఊళ్ళో నేను మా ఇస్పేట్లో బాగా పనిచేస్తే ఆ రమేష్కే మొత్తం పేరు వస్తుంది, రమణారెడ్డి ఆయననే గుర్తుపడతాడు, నన్ను గుర్తుపడతలేడు, నేను దగ్గర కొద్ది కూడా నన్ను దేక్తలేడు, తెలిసిరాని రమణారెడ్డికి ఒకసారి అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఇట్లా వన్నారు. ఎందుకంటే పోయినప్పుడల్లా రమణారెడ్డి గారు రమేష్ అంటాడు, సురేష్ని యాద్ చేస్తలేడు, ఇంకోళ్ళని యాద్ చేస్తలేడు. వాళ్ళ కోపం రాదా? ఒక గది జరిగింది. ఎవరది వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను ఒక్కరిని పని చేయకపోతే ఏమవుతుంది అని ఒకళ్ళు అనుకున్నారు. రెండో వాళ్ళు ఏమనుకున్నారు కొంతమంది, మా రమణారెడ్డి ఓడిపోతే ఏమవుతుంది, కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడుగా అనుకున్నారా? ఇక గదే మరి, ఇక గిదే లాజిక్ లేకుండా అంటే గిదే. ఇక ఎమ్మెల్యేలు ఓడిపోయినాక కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు రా భయ్, నాకు అర్థం కాదు. ఇక గట్లనే అందరు అనుకున్నారు, మీరు అనుకున్నారు, పరకాల వాళ్ళు అనుకున్నారు, అవతల పక్కల నర్సంపేట వాళ్ళు అనుకున్నారు, ఆయనతో వీళ్ళని ఓడగొట్టిర్రు. కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడు భయ్, ఎట్లా అవుతాడు? మీరు ఎమ్మెల్యేలు ఓడగొట్టినాక కేసీఆర్ ముఖ్యమంత్రి ఆడికెళ్ళి అవుతాడు. మొదలు మనం పట్టించుకోలే, రెండోది మనం చెప్పుకోలే అంటే మీకు చిన్న మాట లెక్క అనిపిస్తుంది. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం జిల్లా పెట్టుకున్నాం, భూపాలపల్లి జిల్లా పెట్టుకొని ఎవరైనా కలలు అనుకున్నారా భూపాలపల్లి జిల్లా అవుతుందని? భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా ఎక్కువ అనుకున్నారు. అసోంటి భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ కాదు, జిల్లా అయింది ఈరోజు. జిల్లా ఏమేమైంది ఈరోజు? ఒకప్పుడు మీరు ఈడికెళ్ళి వరంగల్ పోయేది ఉండే, కలెక్టర్ను కలవాలంటే, జిల్లా అధికారులను కలవాలంటే 65 కిలోమీటర్లు పోవాలి. ఇవాళ ఏంది పరిస్థితి? మీ కండ్ల ముంగట కలెక్టర్, మీ కండ్ల ముంగట ఎస్పీ, మీ కండ్ల ముంగట మొత్తం జిల్లా అధికారులు, మీ కండ్ల ముంగటనే మొత్తం జిల్లా యంత్రాంగం అవసరమైతే మీ జిల్లాలోని 12 మండలాలకు, మున్సిపాలిటీలకు ఉరికొచ్చేటట్టు మీ కండ్ల ముందుకు తెచ్చి పెట్టింది ఎవరు? మరి ఎప్పుడన్నా చెప్పిర్రా? కేసీఆర్ గారు మనది జిల్లా చేసిండు, ఇంత గొప్ప పని చేసిండు అని ఎప్పుడన్నా చెప్పుకున్నామా? చెప్పుకోలే. అందరికీ తెలుసు కదా అనుకున్నాం. మీ దగ్గర ఎన్ని తాండాలు పంచాయతీలు అయినాయి? ఎన్ని కొత్త మండలాలు అయినాయి తెలుసా? కొత్త మండలాలు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్త జిల్లాలు చేసుకున్నాం, తాండాలు పంచాయతీలు చేసుకున్నాం, కొత్త వాళ్ళని సర్పంచులు చేసుకున్నాం. ఎంతో మందికి గిరిజనుల, మా లంబాడా సోదరుల కోరిక ఎన్నటి నుంచో, మా తాండాల మా రాజ్యం ఉండాలి, ఆ పెద్ద ఊరి కింద మేమెందుకు ఉండాలి, మా తాండాల మా రాజ్యం ఉండాలి అనే ఒక స్లోగన్ ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్పింది చేస్తామని, కానీ చేయలే. ఆఖరికి చేసింది ఎవరు? 3400 పల్లెలు. ఇంతకుముందు నేను వస్తుంటే రమణన్న చూపెడుతున్నాడు ఒక పల్లె, అదేం పల్లెనే? రామచంద్రాపురం. ఏ మండలం?
చిట్యాల మండలం రామచంద్రపురం. మేము రాంగ రమ్మారెడ్డి అన్న చూపెట్టిండు, అన్న ఈ ఊరోళ్ళు వచ్చి నన్ను అడిగినరు, ఎప్పటి నుంచో మా కోరికున్న సార్ మాది పంచాయతీ చేయాలన్నారు, చేసిన కానీ ఈ ఊళ్ళో కూడా నాకు మైనస్ వచ్చింది, ఏం చేయాలి నేను అంటున్నా. అంటే నేను ఎందుకంటున్నా అంటే చేసినాం, చెప్పిందేవాడు ఆ ఊళ్ళో ఉండే కార్యకర్తలు చెప్పాలి కదా, అరే మా రమణారెడ్డి సార్ కేసీఆర్ గారిని పట్టుకొని మొత్తానికి మన ఊరు పంచాయతీ చేసిండ్రా, మనం ఈసారి మాత్రం రుణపడి ఉండాలి సార్కు, కంపల్సరీ మన అధికారం మనకి ఇచ్చినందుకు మనం తనలాడాలి, ఒక్క ఓటర్న మెజారిటీ ఇవ్వాలి సార్కి అనుకున్నారా? అనుకోలే. రమేష్ సురేష్ చేస్తారు అనుకున్నాడు, సురేష్ రమేష్ చేస్తారు అనుకున్నాడు, ఇద్దరు కలిసి ఆయన ఎల్లయ్య కప్ప చెప్పిండు, ఎల్లయ్య మల్లయ్య కప్ప చెప్పిండు, మొత్తానికి ఎవరు పని చేయలేదు, రాజుగారి పాలకత అయిపోయింది, మొత్తం తేడా కొట్టింది, ఆయనతో ఉల్టాయి. గది జరిగింది. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు భూపాలపల్లిలో, డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అసొంటి భూపాలపల్లిలో మెడికల్ కాలేజు నర్సింగ్ కాలేజ్ వస్తుందని కలలో కూడా అనుకున్నారా మీరు? మరి మన విద్యార్థి సోదరులు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మా తమ్ముడు ఇన్నే ఉన్నాడు, మా వాసుదేవరెడ్డి, మనోళ్ళు కష్టపడన్నా చెప్పన్నా లేదా పొలగన్లకు పోయి, అరే మన కాడ ఒకప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు, అవి కావాలంటే కూడా రోడ్డు మీదకి పోయి ధర్నా చేస్తే తప్ప మనకు రాకుంటుండే. అసొంటిది భూపాలపల్లిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకనాడు ఒకే ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణ రాకముందు, కాకతీయ మెడికల్ కాలేజ్ ఒకటే ఒక్కటి. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? 5. భూపాలపల్లిలో 1, ములుగులో 1, జనగామలో 1, మహబూబాబాద్లో 1, కాకతీయ, మొత్తం కలిపి 5 మెడికల్ కాలేజీలు కట్టించిన మన నర్సంపేట, మర్చిపోయినా నర్సంపేటలో 1. ఇక గిన్ని మెడికల్ కాలేజీలు వరంగల్ రూరల్ జిల్లాకు 1 ఇచ్చి, అంటే ఇప్పుడు ఏంది 1 ఉండే ఉమ్మడి వరంగల్లా, ఇంకొక 5 కొత్తగా కేసీఆర్ సార్ ఇచ్చిండు, చెప్పుకున్నామా? మరి నర్సంపేటలో ఓడిపోతుమి, భూపాలపల్లి ఓడిపోతుమి, మహబాద్లో ఓడిపోతుమి, ములుగులో ఓడిపోతుమి, ఏమిటి ఓడిపోయినాం? చెప్పుకోక పని చెయ్యక పట్టి లేక అందరికి అన్నిరికే అనుకోని. ఓ రోజు మహబాద్ పోయినాం, నేను సత్యవతక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆడికెళ్ళి పోతుంటే మెడికల్ కాలేజ్ చూపెట్టుకుంటా చాలా గర్వంగా చెప్పింది సత్యవతక్క నాకు, అన్న మీకు తెలుసా ఈ మెడికల్ కాలేజీలో 140 మంది డాక్టర్లు ఉంటారన్నా, మాకు ఇలా హైదరాబాద్ పోయే అవసరం లేదు, వరంగల్ పోయే అవసరం లేదు, 140 మంది డాక్టర్లు అందరు స్పెషలిస్టులు మా మహబూబాబాద్ లో ఉంటారని చెప్పి గర్వంగా చెప్పింది. కానీ మహబాద్ లో కూడా ఓడిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే పని చేసుడు ఒక ఎత్తు, చెప్పుకున్నాడు ఇంకో ఎత్తు. నేను మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, నీళ్లు నిధులు నియామకాలు ఇదే కదా జయశంకర్ సార్ మనకు నేర్పింది తెలంగాణ ఉద్యమంలో. నీళ్లు నిధులు నియామకాలు దీనికోసమే కదా కొట్లాడినాము. మరి ఇవాళ ఏమైతుంది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక? అదే నడుస్తున్నది మళ్ళా, నీళ్లు నిధులు నియామకాలు. కానీ నీళ్ళేమో చంద్రబాబు కోతున్నాయి, నిధులేమో ఢిల్లీ కోతున్నాయి రాహుల్ గాంధీకి, నియామకాలేమో చంద్రబాబు తొత్తులకు పోతున్నాయి. మీరు చూడండి ఏమైతుందో, నీళ్లు కిందికి చంద్రబాబు, నిధులు రాహుల్ గాంధీకి, నియామకాలు చంద్రబాబు గారి తొత్తులకు. ఇది జరుగుతూ ఉన్నది. ఇది చెప్పొద్దా మరి? మనం కాకపోతే ఎవడు చెప్తాడు? మనం కాకపోతే ఎవరు కొట్లాడతారు? మనం కొట్లాడకపోతే ఈ దుర్మార్గులు అవసరమైతే కాంగ్రెస్ బీజేపీ కలిసి మన సింగరేణిని కూడా ప్రైవేట్ చేస్తారు, యాదికి పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మళ్ళా గొంతు విప్పాల్సింది, కొట్లాడాల్సింది, తెగించి కలబడాల్సింది కేసీఆర్ బృందం, కేసీఆర్ దళమే తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో కాదు. ఎందుకంటే వాళ్ళ కడుపులో నొప్పి ఉండదు. తెలంగాణ అంటే మళ్ళా మనకే ఉంటది, యాది పెట్టుకోండి దయచేసి. ఇక మోసాల గురించి, కాంగ్రెస్ మోసాల గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవరు అరే ఎవ్వల ఏ ఒక్కళ్ళని అడిగిన రాష్ట్రంలో అందరూ గొల్లుమంటాను. మేము రాంగ రైతు కూలీలను అడిగినాం. నేను రమణన్న దగ్గర మొత్తం పొలంలో నాట్లేస్తున్నారు లేడీస్, వాళ్ళందరూ వచ్చి రోడ్డు కట్టం నిలబడి 1 నిమిషం దిగు అంటే దిగినాం, మాట్లాడినాం. ఏమమ్మా మరి బాగా చెప్పారు కదా వీళ్ళు, 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా అని అడిగిన. ఎక్కడి 12,000? మాకేం 12 పైసలు కూడా రాలే అన్న. మరి మీరు అందరు లేడీస్ కదా, 2,500 ఇస్తా అన్నాడు, వచ్చినాయా అన్న. మన్ను కూడా రాలే అన్నారు. మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారా? ఉన్నారు. పెన్షన్లు పడ్డాయా? ఏడబడ్డాయి పెన్షన్లు. 2 నెలలు ఎగ్గొట్టిండు వీడు లంగవీడు. 2,000 4,000 చెప్తా అన్నాడు, ఉన్న 2,000 2 నెలలు ఎగ్గొట్టిండు అన్నారు. మరి మీ ఇంట్లో రైతు కూలీలే, మరి ఎవరైనా రైతులు ఉన్నారా అంటే మాకు ఇంత పొలం ఉంది అన్నారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన. ఏడబడ్డది, ఓట్లప్పుడే ఎత్తాడు వీడు, నాట్లప్పుడే ఏడు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు పడుతుండే, వీడు వచ్చినాక ఓట్లప్పుడే పడుతుంది అంటే బరాబర్ చెప్తున్నారు వాళ్ళు. నేనేమి అడగలే, నేనేం పెద్దగా లెక్చర్ ఇచ్చే అవసరం లేదు, మీరేం పెద్ద పోయి డప్పు కొట్టే అవసరం లేదు. అన్ని తెలుసు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇంటింటికి పోయి మీరు కొద్దిగా తట్టి లేపి అడిగితే చాలు. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా,
ఇక్కడ రఘుపతిరావు ఉన్నాడు, ఎంపీపీ జెడ్పీటీసా, ఎంపీపీ మళ్ళీ భార్య జెడ్పీటీసీ. రఘుపతిరావు అన్న మీ ఊరేంది? గుడాటిపల్లి. ఏ మండలం? భూపాలపల్లి మండలం, గుడాటిపల్లి. రఘుపతిరావు గారు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆయన ఎంపీపీ చేసిండు, ఆయన భార్య జెడ్పీటీసీ అయింది. ఇప్పుడు రఘుపతిరావుకు సవాల్ ఏంటంటే నేను చేసేది, నువ్వు పెద్ద నాయకునివి, నువ్వు జెడ్పీటీసీవి, ఎంపీపీవి, మండలం అంతా నేను తిరుగుతా అంటావు, నువ్వు తిరుగు పర్వాలేదు. కానీ మొదలు చేయాల్సిందేంది, నీ గుడాటిపల్లిలో మెజారిటీ తెచ్చి ఎంపీటీసీని గెలిపించి సర్పంచ్ని గెలిపించి నువ్వు మొత్తం మండలం తీసుకురా. నువ్వెంత పెద్ద నాయకుడు అనగా, నువ్వు అంతర్జాతీయ నాయకుడైనా పర్వాలేదు, కానీ నువ్వు అంతర్రాష్ట్రం కూడా తిరుగు, నేను అద్దటలేదు. కానీ కాదు ఒక నిమిషం, నేను ఎగ్జాంపుల్ చెప్పిన, నేను ఒక్కనివే కాదు, ఇక్కడ ఉన్న జెడ్పీటీసీలు, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు, ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు ముందు మీ ఇంట్లో గెలవాలి, మీ ఇంట్లో గెలిచి బయట గెలవాలి. ఇక బయటకు వచ్చి లేకపోతే ఇక్కడనే రమణారెడ్డి గారు చుట్టే రాజకీయం చేసుకుంటా, గిడగిడ్నే తిరుక్కుంటా, భూపాలపల్లిలా ఆడ హన్మకొండల గనలవాడుకుంటా, గాడగాడనే షోపుటప్ చేస్తే వచ్చేది లేదు, పీకేది లేదు. ఎవరి ఊళ్ళో వాళ్ళు గెలువు, ఎవరి ఊళ్ళో కాదు ఇప్పుడు గెలిపి అంటూ, ఇప్పుడు గెలిపి అన్న, అప్పుడు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు లేము, లేనప్పుడు కూడానా? సూపర్. ఈసారి కూడా గెలిపిస్తావు కదా, రైట్. సవాల్గా తీసుకుంటా, గెలిపిస్తా, 23లో కూడా మెజారిటీ ఇచ్చినా ఇప్పుడు కూడా గెలిపిస్తా అంటుంది, సపర్లు కొట్టు. గీ స్ఫూర్తి కావాలి, గీ స్పిరిట్ కావాలి. పెద్ద పెద్ద నాయకులు ఎవరైతున్నారో, మేము తువాల దులుపుతాం, మండల కేంద్రంలో పడతాం, మేము తువాల దులుపుతాం, రమణారెడ్డి గారు సంకల కూర్చుంటాం అంటే నడువది. మీరు ముందు మీ వార్డులో గెలువుండ్రి, ముందు మీ 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 గ్రామంలో గెలువుండ్రి, మీ బూత్ల మెజారిటీ తిండ్రి, మీ సర్పంచ్ని గెలిపి, ఎంపీటీసీని గెలిపి, అటెన్గా నువ్వు దేశం అంతా తిరుగు, అభ్యంతరం లేదు. కానీ నేను మొత్తం బయట అంతా తిరుగుతా, నా ఇంట్లో మాత్రం ఏం లేదంటే ఎవడు దిగుతాడు నేను? అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరినీ, దయచేసి రైతులు కానీ, మహిళలు కానీ, మరి అదేవిధంగా యువకులకు కానీ, ముసలోళ్ళకు కానీ కాంగ్రెస్ చేసిన మోసాలు, నేను మిమ్మల్ని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అదరగొట్టమంటలేను. ఇంటింటికి పోన్రి, టైం ఉంది, ఇంటికి పోన్రి, కూర్చోన్రి. ఊళ్ళో మీకు తెలియనోడు ఎవడు ఉండడు, ఇంటికి పోన్రి, కూర్చోన్రి, ఛాయ్ తాగుని. వాళ్ళు మీరు పోతే సల్ల వస్తారు, ముచ్చట చెప్తారు. మంచిగా కేసీఆర్ పంపిండు అంటే ఇంకా బెస్ట్, మంచిగా దగ్గర కూర్చోబెట్టుకొని కేసీఆర్ ఎట్లున్నాడు బిడ్డ, మంచిగా ఉన్నదా, ఆరోగ్యం అని అడుగుతారు. అందుకే మీరు పోయి ముచ్చట పెట్టి బుద్రకిచ్చి మీరిగిన కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా భూపాలపల్లి జిల్లా మీద గులాబీ జెండా ఎగిరేది పక్కా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 12 మండలాలు ఉన్నాయి, 12లో 7 మీ కాడనే ఉన్నాయి, 12లో 7 మీ కాడనే ఉన్నాయి. దబ్బన శ్రీధర్ బాబు ఏమైనా ఎక్స్ట్రాలు చేసినా మీరు 7 ఇటుకేట్ కొట్టిరనుకో, అయిపోయి 100% రిజల్ట్ రానే వచ్చే. అందుకే అంటున్నా, మీరు కసి మీద కొడితే ఈసారి అవతలోనికి దిమ్మ తిరగాలి. దాంతోపాటు మా తమ్ముళ్ళు ఏడికెళ్ళి వరుతూనే ఉన్నారు, సోషల్ మీడియా. అయ్యా, సోషల్ మీడియా అంటే మీ ఫోటోలు తెల్లారు లేస్తే సాయిబాబా ఫోటోలు పెట్టుడు కాదురా నాయన. మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ ఊళ్ళే ఎరువుల దుకాణం ముంగట చెప్పులు పెడతాను, గా ఫోటో కొట్టు, ఆడపోయి వీడియో తీ, మాట్లాడు, గ్రూప్లో పెట్టు, మండల గ్రూప్లో పెట్టు. పోలీసోడు ఫోన్ చేస్తాడు, ఏమరా తమ్మి బాగా నిలుగుతున్నావు, నువ్వు సింపుల్గా ఒకటే, ఏం లేదు సార్ మా పార్టీ చెప్పింది చేస్తున్నా అని చెప్పు. నువ్వు పోలీసు వాళ్ళకు కానీ అధికారులకు కానీ ఎక్స్ట్రాలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తున్న అధికారులకు ఒకటే మంత్రం, నువ్వు రేపు జెడ్పీటీసీ గెలువు, ఎంపీపీ గెలువు, వాడే సచ్చుకుంటా నీ ఇంటికి వచ్చి సల్యూట్ కొట్టి, అమ్మో మీరు అధికారంలోకి వస్తున్నారు, రమణారెడ్డికి చెప్పు, కేటీఆర్కి చెప్పు, మళ్ళా మీరు అధికారంలోకి రాగానే నాకు జర మంచి పోస్టింగ్ ఈ తమ్మి అని వాడే నీ దగ్గరికి రాకపోతే నన్ను పట్టుకో. మీరు చేయాల్సిన పని ఒకటి, గెలుపే మంత్రం. మీరు గడిదిక్కు చూడు, వాడు కేసు పెట్టిండు, వీడు ఫోన్ చేసిండు అనగానే నువ్వు మళ్ళీ 10 మందికి ఫోన్ చేసి వాళ్ళని భయపెట్టి నువ్వు భయపడి ఆగమాగం కాకుర్రి. రమణారెడ్డి సాబ్ ఉన్నాడు, మన లీగల్ సెల్ ఉన్నది, ఎవ్వల మీద కేసైనా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వస్తాం, వాలిపోతాం, మీ ఇంటికి వస్తాం, రమణన్ వస్తాడు, జ్యోతక్ వస్తుంది, యాడికి కావాలంటే ఆడికి వస్తాం. భయపడే అవసరం లేదు, ఎవ్వరు కూడా, ఏ ఒక్కరు కూడా భయపడే అవసరం లేదు. ఇక్కడ మీ జిల్లా పార్టీ ఆఫీస్ ఉన్నది. ఈరోజు ఎట్లయితే హైదరాబాద్లో నిన్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు పెట్టుకున్నామో, అట్లాగే కార్యకర్తలకు కూడా తొందరలో ప్రతి సబ్జెక్టు మీద శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అట్లాగే లీగల్ టీంలను కూడా జిల్లాల వారీగా తయారు చేసుకుందాం. లీగల్ టీంలను భూపాలపల్లి లీగల్ టీము, హన్మకొండ లీగల్ టీము ఎక్కడికక్కడ జిల్లాల్లో తయారు చేసుకొని కేసు అయితే హైదరాబాద్ దిక్కు చూడాల్సిన అవసరం లేకుండా హన్మకొండలో మీకు అందుబాటులో ఉండేటట్టు 5 మందినో 10 మందినో ఎంగేజ్ చేస్తాం. మా సుదర్శన్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కతో అన్నతో కూడా చేస్తా ఉన్నా, దయచేసి వినయ్ భాస్కర్ అన్నతోని, మిగతా నాయకులతోని, నరేంద్రతోని మాట్లాడి హన్మకొండ హెడ్ క్వార్టర్లో కూడా మనకు ఒక పెద్ద టీం పెట్టుకుంటే ఒక 5-10 మంది బ్రహ్మాండంగా, మన పార్టీల్లో ఉన్నారు, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు, మన పార్టీల్లో ఉన్నారు,
వాళ్లకు మాట్లాడుకొని ఎక్కడ ఎవరి మీద కేసు అయినా మనమే పోయి కోర్టులో వాదిస్తే ఇలా కోర్టులు చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాయి, మనకు న్యాయానికి ధర్మానికి అండగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇక చివరిగా నేను ఒక్క మాట చెప్తా. అన్నిటికీ మందు 3 ఏళ్ళు ఇంకా టైం ఉంది అని మీరు అనుకుంటాను, కానీ 3 ఏళ్ళు లేదు వాస్తవానికి. ఎందుకంటే ఆఖరి సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం, అందులో ఏం చేసినా ఏం చెల్లినా ఏం ఒరినా ఎవడినాడు, అప్పటికే మైండ్ మేకప్ అయిపోతుంది. కేసీఆర్ను మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలనే దాని మీద ఫుల్ ఫిక్స్ అయి ఉంటారు. ఇక మిగిలింది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కథకు ఆరిపోయే దీపానికి ఎలుగు చాలా ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి ఇక్కడుండే ఎమ్మెల్యే కొద్దిగా ఎగురుడు దుంకుడు ఎక్కువ ఉంటుంది. ఇంకా రాను ఇంకెక్కువ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. ప్రజలు ఈ బల కొడతారని తెలిసినాక ఇంకో లొల్లు ఎక్కువ అవుతుంది, సౌండ్ ఎక్కువ అవుతుంది. భయపడకండి, గట్టిగా నిలబడదాం. ఇంకొక 6 నెలలు గట్టిగా మనం తగులుకుంటే ప్రజలు ఆ తర్వాత పూలలో పెట్టి మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని తిరిగి మళ్ళీ 2028 సంవత్సరంలో తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఈ 6 నెలలు మనందరం ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదాం. బీఫామ్ ఒక్కలకే వస్తుంది. పార్టీ స్టేట్ అబ్జర్వర్లు వస్తారు, వాళ్ళు కూడా కూర్చుంటారు. ఇక్కడ రమణారెడ్డి గారికి ఇష్టం ఉందా, ఇంకోళ్ళకి ఇష్టం ఉందా అని కాదు, గెలిచేటోళ్ళు ఎవరు అని అసెస్మెంట్ చేసుకొని అవసరమైతే రమణన్నను కూడా ఒప్పించి మెప్పించి మనం అంతా కూడా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని గెలుపు గుర్రాలం పెట్టుకొని ఒకరికే టికెట్ వస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళందరం కూడా ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దబ్బన ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో సిరిసిల్లలో నేను ఏం చేస్తున్నా అంటే, నేనేం చేసిన మొత్తం నాకు 58 ఎంపీటీసీలు, ప్రతి ఎంపీటీసీకి ఒక ఇన్ఛార్జ్ వేసిన మా మున్సిపాలిటీకి వేసి వాళ్ళనే పోయి మొత్తం అక్కడ ఎవరు పోటీదారులు ఉన్నారు ఆ ఊరోళ్ళందరూ కూర్చొని ఒకటే పేరు ఇస్తారా, 2 పేర్లు ఇస్తారా, 3 పేర్లు ఇస్తారా, ఎస్సీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, జనరల్ అయితే ఎవరు, ఎస్టీ అయితే ఎవరు, ఇట్లా లెక్కలు తీసుకొని రమ్మని చెప్పినా మొత్తానికి వచ్చిండ్రు. అదే ఎక్సర్సైజ్ మీరు కూడా చేసుకొని తయారుగా ఉన్నారనుకో, ఏదన్నా ఊళ్ళో అందరు బుద్ధిమంతులు అందరూ కలిసి మేమందరం కలిసి ఒక గిన్నెను పెడుతున్నాం అంటే ఇక పంచాయతీ లేదు, అంత ఊరంతా కలిసి కొట్లాడతారు. ఎక్కడైనా 2-3 పోటీ పడ్డారనుకో, ఆ 2-3 పిలిచి బుదిరకేయాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. అందులో ఎవరు ఉత్తమమైన క్యాండిడేట్ అయితే వాళ్ళకు బీఫామ్ ఇవ్వాలి, ఇచ్చి ఒకటే చెప్పాలి, ఇక్కడ వచ్చేది ఫలానా వ్యక్తి కాదు, బీఫామ్ కారు గుర్తు మీద ఎవరైనా వచ్చిర్రు అంటే కేసీఆర్కే ఓటేస్తున్నాం అనుకొని ఓటేయాలి తప్ప ఇగో గాయనా గీనా అని మళ్ళా గుణగణాలు కులాలు గిలాలు చూడొద్దు. కేసీఆర్కే ఓటేస్తున్నాం అనుకుని వేస్తేనే రేపటి రోజున మళ్ళీ పార్టీ తిరిగి పుంజుకొని నిలబడి నిటారుగా కొట్లాడుతుందనే మాట దయచేసి యాదికి పెట్టుకోండి. నాకు తెలుసు స్థానిక సంస్థల ఎన్నికల్లో కులం ఉంటుంది, చాలా మందికి చాలా క్యాండిడేట్ల విషయంలో అక్కడ లోకల్ అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈ ఎన్నిక మనకు చాలా కీలకం. గట్టిగా కొట్లాడదాం, ఐక్యంగా కొట్లాడదాం. చిన్న బుడ్డ పంచాయతీలుంటే ఇంట్లో కూర్చుందాం, ఇంట్లో మాట్లాడుకుందాం. కానీ బజార్లకు పోయినాక మాత్రం ఒకటే ఒక్క దళం, కేసీఆర్ దళంగా ముందుకు పోదాం. గులాబీ జెండా భూపాలపల్లి జిల్లా పరిషత్ మీద ఎగరేద్దాం. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాన్ని శాసించే దిశగా ముందుకు పోదాం. నేను రమణారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి అని చెప్పి నేను నిరాహార దీక్ష కూర్చుంటా అన్నాడు. నేను పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ చర్య అవసరం అనుకుంటే తప్పకుండా మాట్లాడి ఎందుకంటే గట్టిగా సపోర్ట్ కొట్టాలి రమణారెడ్డి గారికి. రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తా అన్నప్పుడు మనందరం కూడా సంఘీభావం చెప్దాం. పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ నిర్ణయం కూడా తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.